కొన్నిసార్లు నా అనుభవం ఏంటి అని అంటే, మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే లేకబుద్ధి కాదు, వేరే ఏ పని చేయబుద్ధి కాదు. ఒక ఆయన ఏమంటాడు అని అంటే, మన కోసం ప్రాణం పెట్టిన 10,000లో అతి సుందరుడైన, మహిమ కలిగిన వాడైన, నిత్యుడైన, ఆది అంతమునైన, సర్వ సృష్టికి ఆధారభూతుడైన, సర్వ సృష్టిని నడిపించేటువంటి దేవుడైన నా కోసం ఈ లోకానికి వచ్చి, నా కోసం ఆయన శిలువ శ్రమలు అనుభవించి, చనిపోయి, మరణాన్ని జయించి, తిరిగి లేచి, నా కోసం ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తా ఉన్నటువంటి దేవునితో గడపడానికి 10 నిమిషాలు మనం కేటాయించేది. ఆయన సన్నిధిలో మనం ఉండడానికి కేటాయించే సమయం ఎంత? 5 మినిట్సా? పర్ డేకి 5 మినిట్స్, 10 మినిట్సా? చూడండి, యేసు ప్రభు వారు he didn't hurry, తొందరపడిపోలే వెళ్ళిపోవాలి అని. he stayed back in the presence of God. దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో ఉండడానికి మనం సమయాన్ని వెచ్చించాలి. అది దేవుని యొక్క దయ మన మీద ఉంది, దేవునిలో మనం ఎదుగుతున్నాము అనడానికి మొదటి సిమ్టమ్ ఏంటి అని అంటే, వీ హ్యావ్ ఎ లవ్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, హార్ట్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి కోసం తహతహలాడతాం.